అయితే ఇప్పుడు మీరు మీ ఎక్స్టర్నల్ వరల్డ్ని ఇంటర్నల్ వరల్డ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? మీరు ఉండేదే ఒక చాలా ఎక్స్టర్నల్ ప్రొఫెషన్. పొద్దున్న లేస్తే ఫ్రాంక్గా మాట్లాడుతున్నాం, అద్దంలో ముందు నిలబడతాం, ఎక్కడో ఒక మచ్చ కనిపిస్తుంది, లేదు జుట్టు పలచబడిందని కనిపిస్తుంది, లేదు అరే మనకి లాస్ట్ టైం కంటే ఒక్క చిన్నగా కొంచెం ఒక 1/2 గ్రామ్ వెయిట్ పెరిగిందా, ఒక 1/2 కిలో వెయిట్ అని వెంటనే ఒక థాట్ ఏం వెళ్తుంది? ఎస్పెషల్లీ పర్ఫార్మింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, నేను సరిగ్గా లేను, లేకపోతే ఓ మై గాడ్ ఏమనుకుంటారో, ఏంటి ఇలా అయిపోయాను అని ఒక థాట్ చాలు టు పొల్యూట్ అవర్ మైండ్. యాక్చువల్లీ ఆ వ్యామోహం ఉండకూడదు అదే చెప్తున్నా. ఒకప్పుడు నాకు ఉండేది డెఫినెట్గా వన్సేపు మొహం చూట్టుకోవడం, పౌడర్ వేసుకోవడం, క్రీమ్ పూయడం అని అందం అనేది ఉండాలి, ఓకే మన ప్రొఫెషన్కి కావాలి. కానీ దాని మీద వ్యామోహం లేదు నాకు. నిజంగా చెప్తాను, ఫేస్ నేను అసలు ఫస్ట్ మార్నింగ్ లేవగానే లైట్ ఆన్ చేయను. మీరు అన్నారు కదా అద్దంలో చూసుకుంటాను, నేను మేకప్ వేసేంత వరకు నా అద్దంలో నా ఫేస్ నేను చూసుకోను. బ్రష్ చేసేటప్పుడు కొంచెం అది కూడా లైట్స్ ఆఫ్ చేసే ఉంటుంది. బ్రష్ చేయడానికి కూడా లైట్స్ అవ్వలేదు. మీరు కరెక్ట్ పాయింట్ తీస్తున్నారు. ఇవన్నీ కూడా వైబ్స్ తెలుసా మీకు? మీరు అడిగే క్వశ్చన్స్ కూడా నాలో ఉన్న దీన్ని మీరు బయటకు లాగుతున్నారు. సో ఆ వైబ్స్ ఉన్నాయి మన ఇద్దరిలో, అందుకే మీరు పాయింట్స్ ఇప్పుడు మీకు తెలుసా విషయం? తెలియదు కదా. నేను లైట్స్ వేసుకోను, ఎందుకంటే మార్నింగ్ లేవని అఫర్మేషన్ అనుకొని ఆ ఫ్రెష్ అప్ అయ్యేంత వరకు నేను ఫేస్ లైట్స్ వేసి నా ఫేస్ చూసుకోను, ఎందుకంటే నీ లోపల అబ్జర్వ్ చేస్తుంటాను. మంచి షాకింగ్గా ఉంది నాకు ఈ క్వశ్చన్ అడుగుతుంటే. సో అది వ్యామోహం అండి. అది ఎందుకంటే మరి ఎలా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, జుట్టు ఇదైపోయినా, ఎలా అయిపోయినా దాన్ని అక్సెప్ట్ చేయాలి మనం. దట్ ఈస్ లవింగ్ యువర్ సెల్ఫ్. ఎస్, అదే కదా. నేను ఎలా ఉన్నా నేను అక్సెప్ట్ చేస్తాను. నేను ఒక మార్క్ ఉంది, ఘాట్, ఓకే, ఇక్కడ బ్లాక్ ఏదైనా వచ్చిందా, ఓకే అక్సెప్ట్ చేయండి. అక్సెప్ట్ చేసినప్పుడు హ్యాపీగా ఉంటారు. మీరు ఒక్క వైట్ హెయిర్ వచ్చింది, అబ్బా ఈ స్కిన్ ఇక్కడేమో ఇలా వచ్చింది, నేను బాధపడటం స్టార్ట్ చేస్తే ఇంకా వెనక్కి వెళ్ళిపోతారు కదా. ఎందుకు అక్సెప్ట్ చేయండి, అక్సెప్ట్ చేయండి. సో వాట్ షుడ్ బి ఫస్ట్ అఫర్మేషన్ ఎట్లా ఉండాలి చెప్పండి? మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను 5 minutes విపర్శన చేసే ముందే నేను చేశాను. ఏంటంటే అఫర్మేషన్ ఏంటంటే, ఆ రోజు ఎంత బాగుంటుంది, థ్యాంక్ యూ, నేను మంచిగా నిద్రపోయాను, హ్యాపీగా పడుకున్నాను, లేచాను, ఈరోజు చేయాల్సిన పనులన్నీ మంచిగా చేయాలి అని ఒక స్మైలింగ్ ఫేస్తో లేస్తాను. రైట్ సైడ్ లేవడం అనేది నేర్పించారు కాబట్టి రైట్ సైడ్ నుంచి లేచి అలా అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి అంతా ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాటర్ తాగి బ్రష్ చేసేంత వరకు నా మైండ్ లోపల జరుగుతుంటుంది. అప్పుడు ఎన్నెన్నో థాట్స్ వస్తుంటాయి. అవి ఏమన్నా ఉంటే కూడా మళ్ళీ వచ్చి రాస్తాను, జర్నల్ రాస్తాను. ఈ పాయింట్ నాకు నచ్చిన పాయింట్స్ అప్పుడే వస్తాయి నాకు. అవన్నీ కూర్చొని రాసేసి దాని తర్వాత నేను ఎక్సర్సైజ్ చేయడమో అలా స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ పాజిటివ్ అనుకుంటాను. నేను ప్రతిరోజు తినే తిండి దగ్గర నుంచి, నాకు ఇప్పుడు ఒక షూటింగ్లో ఒక డైలాగ్ చెప్పారు, ప్రాంప్టింగ్ ఇచ్చారు, ఏదో డైలాగ్ నేర్పించారు, ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు సీన్ని, ఒక కెమెరామ్యాన్, డైరెక్టర్ అక్కడ వచ్చి కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు. అందరికీ గ్రాటిట్యూడ్, హ్యాపీగా ఉంటాను. హ్యాపీనెస్ నేను చెప్తుంటేనే నాకు లోపల మొత్తం వైబ్స్ చాలా హ్యాపీగా ఉంది. నాకు వింటుంటేనే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనకి ఇంత పాసిబిలిటీ ఉంది, మనం వదిలేసి చేయట్లేదా, మనం అర్లీ మార్నింగ్ లేచి ఇంత బాగా చేయొచ్చు కదా, ఇవన్నీ చేసుకోవచ్చు కదా అని ఒక మూడు చూసే వాళ్ళకి అందరికీ కలుగుతుంది. అవును, ఒక డ్రైవర్ని చూసి స్మైల్ చేయాలి, ఇవన్నీ ఎవరు నేర్పించేది కాదండి. ఇదంతా ఏదో నేర్పించుకున్నట్టుగా కాదు, లోపలే మన క్యారెక్టర్ అలా బిహేవ్ చేయాలి. వచ్చేసి ప్లెజెంట్గా తిన్నావా అని అడిగి చూడండి ఒకసారి, అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ గుర్తింపు అనేది ప్రతి మనిషికి మనం గుర్తింపు ఇవ్వాలి. ప్రతి మనిషికి, ప్రతి జీవికి, ప్రతి చెట్టుకి, కరెక్ట్గా చెప్పాలంటే ప్రతి ఒక్క ఈ సోఫా కూడా ఉంటుందండి వైబ్రేషన్స్. సర్వప్రాణి ప్రేమ సేవ, సర్వంతర్యామి అంటారు కదా, అంత సర్వంతర్యామి. నిజంగా అన్నిటికీ మనం గ్రాటిట్యూడ్తో ఉండాలి. ఇప్పుడు ఇదే థాట్ నేను ఇంకోటి కొంచెం మార్చి చెప్తాను. చెప్పండి. ఇదే మీరు అద్దంలో చూసుకుంటే మీ కంట్రోల్లో ఉంది, మీరు దాన్ని రాకుండాను 5 నిమిషాలు లైట్ ఎక్కడ చూస్తారు. హాయిగా షూటింగ్ సెట్కి వచ్చారు, సడన్ గా ఎవరో ఒకళ్ళు ఏదో విసురుతారు, ఏంటది అసలు అలా అయిపోయారేంటి అనో, లేకపోతే ఇంకోటి ఏదో ఏంటండి అసలు మొత్తం తగ్గిపోయారు, గ్లామర్ లేదు అన్న అనుకోండి. హౌ డు యూ ప్రాసెస్ ఇట్? తీసుకోకూడదు, జస్ట్ ఓకే వాళ్ళ థాట్, ఓకే బాగాలేదా ఇప్పుడు నేను చేంజ్ చేసుకోవాలా, ఓకే అంటే ఫేస్ బాగాలేదంటే ఓకే కొంచెం డయట్ చేంజ్ చేసుకోవాలా, అలా తీసుకోండి అంతే. అంటే వాళ్ళు ఎలాంటి థాట్లో చెప్పినా మీరు దాంట్లో తీసుకునేది ఏంటి? ఓకే నా ఫేస్ బాగాలేదా అంటే ఉండొచ్చేమో కదా, ఇది నిజంగా రింకల్స్ ఏమైనా వచ్చిందా, లేకుంటే స్కిన్ బాగాలేదా అంటే కెమెరాకి బాగుండాలి కాబట్టి, సో అప్పుడు నేను మంచి హెల్తీ ఫుడ్ తింటాను ఈరోజు అని చెప్పుకోగలగాలి. అసలు ఆ థాట్ అనేది నేను టోటల్ యూనివర్స్కి నేను చెప్పేది, ప్రతి మనిషికి నేను చెప్పేది ఏంటంటే ఒక్క సెకండ్ కూడా నెగిటివ్ థాట్, బ్యాడ్ థాట్ వద్దు, ఎవరి గురించి వద్దు. హెల్ప్ అవుతుంది, హెల్ప్ చేయండి అంతే, హెల్ప్ చేయండి. మన గురించి వద్దు, ఎవరి గురించి వద్దు, బ్యాడ్ అనేది వద్దు, అదే తీసేయమంటున్నా.
మీరు అంటారు కదా యమున, మీకు నమ్మరు మొత్తం. ఇప్పుడు నేను అలా ఉండడం వల్ల నాకే తెలుస్తుంది. ఆయనకి ఇంకోటి పొగుడినా నేను తీసుకోను, పొగిడినా కూడా నేను లోపలికి తీసుకోను. ఎప్పుడు నేను బ్యాడ్ గురించి అదే అన్నా కదా, రింకల్స్ ఫేస్ వచ్చి బాగాలేదు అన్నారంటే ఫీల్ అవుతారని, నేను హ్యాపీగా అబ్బా మీరు ఏంటండి బ్యూటిఫుల్గా ఉన్నారంటే ఓకే థ్యాంక్ యూ అంతే. దాన్ని నేను తీసుకోను. అదే అంటే తీసుకోనంటే మరి ఏమి తీసుకోకుండా ఎలా ఉంటారంటే దాన్ని కూడా బ్యాలెన్స్గా తీసుకుంటాను. దానికి పొంగిపోయి పొగిడిపోతే నేను ఐ అనేది స్టార్ట్ అవుతుంది ఈగో. నాకు అది లేదు. ఇవన్నీ ఇంకొక పాయింట్ చెప్పనా, ఇవన్నీ చెప్పడం ఈజీ. ఇప్పుడు అందరూ వినేటప్పుడు వినేంత వరకు ఆహా నేను రేపటి నుంచి ఇలా ఉంటానంటారు. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళు అలా ఉండలేరు. ఎందుకు తెలుసా, వాళ్ళ లోపల దానికి సపోర్ట్ వచ్చి ఒక వెపన్ వచ్చి మెడిటేషన్ కావాలి. అంటే నేను లోపల ఇది తీసుకెళ్ళాలి, ఈ మెంటాలిటీ క్యారెక్టర్ నేను లోపల తీసుకెళ్ళాలంటే నాకు సపోర్ట్ వచ్చి ఒక వెపన్ వచ్చి మెడిటేషన్, సబ్కాన్షియస్ మైండ్ని నేను దీనికి ప్రోగ్రామింగ్ చేయాలి. ఆ ప్రోగ్రామింగ్ చేసినప్పుడే నా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి అది నా క్యారెక్టర్గా బయటకు వస్తుంది. తర్వాత నేను లేకుండా నటించడం అవుతుంది కదా, కోర్ లెవెల్లో రావాలి. కోర్ లెవెల్లో రావాలి. కోర్ లెవెల్ మెడిటేషన్ ఎలా చేయాలి? కోర్ లెవెల్ థాట్ అండి. ఫస్ట్ మీ మెడిటేషన్ పక్కన పెడతాం, ఫస్ట్ మెడిటేషన్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ కోర్ లెవెల్ మీరు ఫీల్ అవ్వడమే మెడిటేషన్ అంటే. మీరు ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ అబ్జర్వ్ చేస్తూ ఇదంతా అనిత్యాన్ని అనుకోవడమే విపశ్యనలో చెప్తే. విపశ్యన కాకుండా మెడిటేషన్లో కూడా ఏం చెప్తున్నారు, అబ్జర్వ్ ప్రజెంట్ మూమెంట్లో ఉండు. ఎందుకంటే పాజిటివ్ వెళ్తే ఏమవుతుంది, మరి మీకు పాజిటివే వస్తాయా, రావు, నెగిటివే ఫస్ట్ వస్తాయి. పాజిటివ్ ఏం జరిగింది నెగిటివ్లో ఫస్ట్ రెడీగా వస్తాయి, టకటకటకని వస్తాయి. అప్పుడు మీరు దాన్ని మార్చుకొని ఓకే నేను హ్యాపీగా ఉన్నాను, నేను మంచి పొజిషన్లో ఉన్నాను అని పాజిటివ్కి షిఫ్ట్ చేసి దాన్ని పక్కన పెట్టేసి ఫ్యూచర్ గురించి ఏం జరుగుతుందో అంటే ఏం జరుగుతుందో తెలియదు, నెక్స్ట్ మూమెంట్ ఏం తెలియదు మనకు. సో అది వద్దు. సో ప్రజెంట్ మూమెంట్లో ఉండని ఏ మెడిటేషన్ ఉన్నా చెప్పేది ప్రజెంట్ మూమెంట్లో ఉండమని. ఏది తీసుకున్నా అదే చెప్తారు. సో ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ మీరు ఏం చేయాలంటే ఈ బిహేవియర్ని మార్చుకోవాలి. నేను ఈ నేచర్కి మంచి ఇస్తాను, మంచిగా చేసుకుంటాను, ఏది నేను చెడుగా భావించడం, చెడుగా ఒక థాట్ కూడా క్రియేట్ చేయను. ఫస్ట్ థాట్ క్రియేట్ చేయకండి. థాట్ అనేది ఇంపార్టెంట్. థాట్ అనేది ఎప్పుడైతే పాజిటివ్ క్రియేట్ చేస్తారో మీ భావన మారిపోతుంది, దానికి సంబంధించిన మెంటాలిటీ మారిపోతుంది, భావన మంచిగా వస్తుంది. ఇప్పుడు నేను మారుతున్నప్పుడు కూడా ఎక్కడన్నా ఒక్క నెగిటివ్ కూడా రాదు. నెగిటివ్ విషయం చెప్పేటప్పుడు కూడా భావన మారకూడదు, భావన మంచిగానే ఉండాలి. అలా మారినప్పుడు ఆ ఎమోషన్స్ కూడా పాజిటివ్ వేలో ఉంటే మీరు హై ఫ్రీక్వెన్సీతో ఉంటారు. ఫస్ట్ పాయింట్. ఈ మూమెంట్లో మీరు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ అంటే మీకు సింపుల్ మెడిటేషన్ ఈరోజు నేర్పిస్తా. విపశ్యన అనేది చాలా డీప్ అండి, అది అక్కడ వెళ్ళే నేర్చుకోవాలి, అది చెప్పకూడదు బయటకి. రైట్. ఎందుకంటే అది చాలా కష్టమైన సాధన. నేను చెప్పినంత మాత్రానికి వచ్చేది కాదు. జస్ట్ సింపుల్ మెడిటేషన్ ఏంటంటే జస్ట్ ఇక్కడ మీరు బ్రెత్ని అబ్జర్వ్ చేస్తూ